సరిగ్గా నెల రోజుల కిందట దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సిఆర్పిఎఫ్ పాఠశాల ఎదుట బాంబు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు స్కూలు గోడ కూడా కూలిపోయింది. ఆ ఘటన జరిగిన నెల రోజులకి తాజాగా ఢిల్లీలోని ఓ మల్టీప్లెక్స్ సమీపంలో మరోసారి భారీ పేలుడు సంభవించింది. దేశ రాజధానిలోని ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ఏరియాలో గల పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు పేలిన బాంబు తక్కువ తీవ్ర కలిగినదని అయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే కరెక్ట్ గా నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలోని సిఆర్పిఎఫ్ స్కూల్ ఎదుట బాంబు బ్లాస్ట్ సంభవించింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పేలుడు ధాటికి స్కూల్ గోడ కూలిపోయింది. ఆ స్కూల్ సమీపంలో ఉన్న షాపులు, కార్లు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో దట్టమైన పొగ వ్యాపించింది. ఇకపోతే ఈ బ్లాస్ట్ వెనుక ఖలిస్తానీ హస్తం ఉన్నట్లు అప్పుడు వార్తలు హల్చల్ చేశాయి. వీటికి బలం చేకూరుస్తూ ఈ పేలుడు పాల్పడింది తామేనంటూ ఖలిస్తానీ అనుకూల గ్రూప్ జస్టిస్ లీగ్ ఇండియా ప్రకటించుకుంది. ఈ క్రమంలో తాజా పేలుడు కూడా అచ్చు ఆనాటి ఘటనలాగే ఉందని అంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.